మాది కూడా మిక్స్ అయ్యి కోయిలేసేస్తా. ఏంది ఇంకొకటి గిరి. మేమైతే ఈరోజైతే మా తోటలో ఏంటో దేవుణ్ణి చేసుకోవడానికి పొలం కోసే ముందర మేము దేవుణ్ణి చేసుకుంటాం అన్నమాట. అందుకనేసి చేసుకోవడానికి వచ్చినాం. ఏమంటే చూడండి, పొలం కోసమా పిట్టలు కానీ ఏమన్నా జీవరాశి కానీ రాకుండా ఉండడం కోసం అనేసి మా అన్న అయితే ఫ్యాన్ అయితే ఫిట్ చేసిండు. సో గాలి వచ్చినప్పుడల్లా ఇట్లా స్పీడ్గా తిరుగుతుంది. ఈ సౌండ్కి అసలు ఒక పిట్ట కూడా ఉండదు, అసలు ఒక పిట్ట ఉండదు, ఏమన్నా జీవరాశి కూడా రావడానికి కూడా భయపడుతుంది. సో గాలి వచ్చినప్పుడల్లా ఇట్లా తిరుగులు అయితే చికెన్ వండుకోవడానికి అయితే మా ఫ్యామిలీ అయితే మొత్తం అందరం తోటలోకి వచ్చేసినాం. చూడండి, అక్కడ మా అన్న, మా కోడలు, మా అల్లుడు, అక్కడ ఇక మా అమ్మ. మేమైతే సండే స్పెషల్గా అయితే తోటలోనే వంట చేసుకొని తినాలని అయితే ఇక్కడికైతే ఫ్యామిలీతో అయితే వచ్చేసినాం. చికెన్ కాగానే చికెన్ వండేసుకొని తినడమే. ఇక మీరు కూడా రండి ఫ్రెండ్స్. అయ్యో మా అల్లుడు అయితే మా చెల్లి అయితే అది కాల్చింది కదా కార్యం, అది తోటలో కాల్చుకొని తింటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చగిన లైక్ చేయండి. ఇక్కడ ఉంది. ఇప్పుడు మా అన్న చికెన్ వండుతాడు ఇక కదా. ఇట్లా తోటలో వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది అన్న. హాయ్ చెప్పు. ఇప్పుడైతే మా అన్న అయితే ఇక కూర వండడానికి రెడీ చేసేసిండు, పొయ్యి పెట్టేసిండు, కార్యం కాలుస్తుండు కదా. ఇంత పచ్చని పొలంలో చల్లని వాతావరణంలో ఇట్లా వచ్చి వండుకొని తింటే ఎంత, ఫ్యామిలీతో వచ్చి వండుకొని తింటే ఎంత బాగుంటుంది. చాలా నాకైతే ఇట్లాంటి వాతావరణంలో అన్నం తినాలంటే చాలా 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 ఇష్టం. అందుకనేసి మేము అప్పుడప్పుడైతే ఇట్లనే వంట చేసుకొని అయితే తోటలో తింటాం, బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చేసి తింటాం. ఇగో ఇదైతే మా చింత చెట్టు, చింతకాయ అయితే ఫుల్గా కాసింది అని చూపిస్తే. చింతకాయ చూడండి, ఫుల్ ఊపకు మాన్యా ఫుల్ కాసేస్తుంది, చాలా పుల్లగా కూడా ఉంటుంది. టామి కొంచెం వంకాయ, మిరప చెట్లు అదైతే కొన్ని వేసిండ్రు. ఇక్కడ ఏం వేసిరమ్మా? మా అమ్మ కలుపు తీస్తుంది. ఇదంతా ఏం వేసిరు? ఉల్లా ఇగో ఇవన్నీ అయితే మొలవలేవు ఇంకా. ఉల్లి ఎల్లి ఎల్లేనా? ఎల్లిగడ్డలు పెట్టిరంట, కొత్తిమీర, పల్లి ఎక్కడ పెట్టిరు? ఇది పల్లి చిన్న చిన్న మొలకలు వస్తుంది. ఏంటి ఏమో మరి ఇవి. సీసా కట్టినాం, ఇట్లాంటివి చాలా కట్టినాం తోటలో. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు సౌండ్ అవుతుంది, సౌండ్ ఇచ్చినప్పుడల్లా పిట్టలు కానీ ఏమన్నా కానీ ఉంటే పటాపంచలేదు. ఇక మా అన్న అయితే చికెన్ అయితే వండేస్తుండు. అబ్బా సూపర్ టేస్ట్ ఉంది. అల్లం పొడి గింత టేస్ట్ ఉంది, చికెన్ ఇంకెంత టేస్ట్ కావాలి. అల్లం పొడి గింత టేస్ట్, సూపర్ టేస్ట్ ఉంది అల్లం. కానీ తోట ఎట్లా వండుకున్నా కానీ టేస్ట్ ఉంటుంది. స్మెల్ అయితే వావ్. తోటల కారంతో తిన్నా కానీ కమ్మగా ఉంటుంది. అదే ఇంటికాడ చికెన్ మటన్ ఏది తిన్నా రుచిగా అనిపించదు. అట్లా కూర వండిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది. ఇక అభినవ్ అయితే ఫుల్ జోష్లో ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. హాస్టల్ నుంచి వచ్చిండు, రేపు హాస్టల్కి పోతాడు. ఇక
మేమైతే ఇగో మా అబ్బిగాడైతే అన్నీ తీసుకొస్తాడు తినడానికి కోసమని. రెండే ఉల్లిగడ్డలు నేను చెప్పేసి అన్ని పీసులు కోసి మంచిగా ఒక ముక్క వేసిండు, 4-5 ముక్కలు వేసుకున్నాడు మా అన్నయ్య. పాస్ పేరు పోయి కచ్చుకొని తిన్నా కమ్మగా వచ్చింది.